వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అభినయ దర్శన్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఏంటంటే సుగాలి ప్రీతి మైనర్ బాలిక 2017 ఆగస్ట్ 19వ తారీఖున అనుమానాస్పద స్థితిలో తను చదువుకుంటున్న స్కూల్లో చనిపోయింది. ఈ మరణాన్ని, ఈ సుగాలి ప్రీతి యొక్క మరణాన్ని చాలామంది వాడుకున్నారు. ఆ అమ్మాయి పేరుని, ఆ అమ్మాయి డెత్ని, ఇన్సిడెంట్ని రాజకీయ పరంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న నాయకులు ఉన్నారు. తనను అడ్డం పెట్టుకుని పైకి రావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతున్నా సరే తన మరణం వెనకాల ఉన్నటువంటి దుండగులు, దుర్మార్గులు బయటికి రాలా. కనీసం శిక్ష కూడా పడలా. ఎవరు చేశారు, ఏం చేశారు, ఏం జరిగింది అంటే మీ అందరికి తెలుసు ఆల్రెడీ. నేను చెప్తాను మరొకసారి. అమ్మాయి 3వ తరగతి నుంచి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుతుంది. 3rd క్లాస్ నుంచి. సుగాలి ప్రీతి ఒక ఎస్టీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఎస్టీ ఫ్యామిలీ. అయితే అమ్మాయికి పేదరికంలో పుట్టి పేదరికంలో పెరగటం వల్ల నేను గొప్ప వ్యక్తిని అవ్వాలి, నేనేదో సాధించాలన్నటువంటి కసి తపన ఉండటంతో తను చిన్నతనం నుంచి కూడా స్కూలింగ్ అంతా కూడా చాలా బాగా చదువుతూ ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ వస్తూ ఉండేది. అలా 10th క్లాస్కి వచ్చింది. నిమిషం తీరిక లేకుండా కష్టపడి చదువుతూ ఉండేది. చాలా హార్డ్ వర్క్ చేసేది స్కూల్లో. నేను మంచి టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి అన్నటువంటి ఆశ తనలో ఉండేది. అయితే కరెక్ట్గా అదే టైంలో తనకు తెలీదు, తను ఊహించలా మరణం నా మీదకి వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోద్దని. కానీ శత్రువులు, దుండగులు, హంతకులు ఎక్కడో లేరు, నేను చదువుతున్న స్కూల్లోనే ఉన్నారు అని ఆ పాప గ్రహించలేకపోయింది. అసలు జరిగింది ఏంటి అంటే ఆగస్టు 19వ తారీఖున 2017 సంవత్సరంలో, ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది, ఆ అమ్మాయి చనిపోయింది అని ఒక ఫోన్ కాల్ ఇంటికి వెళ్ళింది వాళ్ళ అమ్మగారికి. సుగాలి పార్వతి గారికి ఫోన్ కాల్ వెళ్ళింది స్కూల్ స్టాఫ్ నుంచి. వెళ్తే వాళ్ళు పరిగెట్టి హడావిడి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఒక ఫ్యాన్కి వేలాడుతూ ఊరేసుకొని కనిపించింది. అయితే అక్కడ స్టార్ట్ అయింది. చాలా అనుమానాలు పుట్టాయి అక్కడే. అక్కడ పోలీసులు ఉన్నారు, సుగాలి ప్రీతి యొక్క అమ్మా నాన్నలు ఉన్నారు, అక్కడ స్కూల్ యాజమాన్యం కూడా అక్కడ ఉంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్కూల్ యాజమాన్యం ఏం చెప్పారంటే ఇది ఆత్మహత్య అని చెప్పారు. అయితే ఆ ఇన్సిడెంట్, ఆ సీన్ అఫెన్స్ చూసిన తల్లిదండ్రులకి ఇంకా అక్కడ ఉన్న కొందరికి అర్థమైంది ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యలాగా ఉంది అని అక్కడ పరిస్థితులన్నీ చెప్పాయి. ఏం పరిస్థితులు చెప్పాయంటే ఆ సుగాలి ప్రీతి ఉరి వేసుకొని చనిపోయినటువంటి ఆ గదిలో ఫ్యాన్ ఉన్న హైట్ 10 ఫీట్. సుగాలి ప్రీతి యొక్క హైట్ 5.2 ఫీట్. అంటే 5 అడుగులు గ్యాప్ ఉంటుంది ఈ అమ్మాయికి ఫ్యాన్కి. ఈ అమ్మాయి ఆ ఫ్యాన్కి ఆ చీరని వెయ్యాలి అంటే ఉరి వేసుకోవటానికి ఖచ్చితంగా ఒక హైట్ ఉన్నటువంటి చైర్ కానీ, స్టూల్ కానీ, ఒక నిచ్చెన కానీ ఏదో సాయం లేకపోతే ఆ ఫ్యాన్ వరకు ఆ అమ్మాయి అందలేదు. 5 ఫీట్ ఉన్న అమ్మాయి 10 ఫీట్కి ఎలా అందుతుంది? వేయలేదు కదా. పోనీ పోలీసులకు అక్కడ ఏం దొరికింది, అక్కడ ఏం ప్రాపర్టీ దొరికింది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఒక 1 ఫీట్ స్టూల్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదన్నారు. అంటే ఆ 1 ఫీట్ స్టూల్ ఎక్కిన ఆ 5.2 హైట్ ఉన్న అమ్మాయికి 10 అడుగుల హైట్లో ఉన్న ఫ్యాన్ ఎలా అందుతుంది? ఇది ఒక డౌట్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తన మెడకు ఉన్నటువంటి ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా చీరతో పడినట్టుగా లేదు, ఏదో చైన్తోనో లేదంటే వైర్తోనో తాడుతోనో బిగించినట్టుగా ఉంది. ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. అదే రోజు 19వ తారీఖున, ఆగస్టు 19వ తారీఖు 2017 సంవత్సరంలో అదే రోజున తన తండ్రి రాజుగారు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టారు. ఏ ఎఫ్ఐఆర్ కట్టారంటే ఎస్టీ యాక్ట్ కింద, పోక్సో యాక్ట్ కింద ఆ స్కూల్ యాజమాన్యం మీద ఆయన కేసు కట్టడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కస్టడీకి తీసుకోకుండా, ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదు, ముగ్గురు మీద ఆయన కేసు పెట్టాడు. ఆ ముగ్గురు ఎవరంటే చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఆయన కొడుకులు ఇద్దరు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి. ఈ ముగ్గురు మీద ఆయన కేసు పెడితే ఆ ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న టైం ఎంత తెలుసా? 1 మంత్. సెప్టెంబర్ 19వ తారీఖున వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. 1 మంత్ టైం పడుతుందా కస్టడీలోకి తీసుకోవటానికి? అంటే ఈ అమ్మాయి ఒక ఎస్టీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కదా, అందుకే. అదే ఇక్కడ అగ్రవర్ణ కులానికి సంబంధించిన అమ్మాయి అయితే ఈ కేసు వేరేలాగా వెళ్ళిపోయింది. ఈ పాటికి
ఇంత మిస్టీరియస్గా ఉండేది కాదు, ఇంత సస్పీషియస్గా ఉండేది కాదు. ఎప్పుడో నిగ్గు తేల్చే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ జరిగింది ఏంటంటే, అదే చనిపోయిన 19వ తారీఖు ఆగస్టున ఆ సుగాలి ప్రీతి యొక్క బాడీని కర్నూలు జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీని తరలించారు పోస్ట్ మార్టం కోసం. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా విషయాలు బయటకు తేలాయి. ఎవరికైతే ఇది హత్య జరిగింది, ఇది కావాలని మర్డర్ చేశారు అని అనుమానాలు ఉన్నాయో తన తల్లిదండ్రులకి, ఆ అనుమానాలే నిజమయ్యాయి. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, ఆ అమ్మాయి బాడీలో యూటరస్లో స్పర్మ్ ఉంది, అలాగే తన వెజైనాలో సెమన్ ఫుల్ ఆఫ్ సెమన్ ఉంది అని చెప్పి డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేసి, సెక్షువల్ హరాస్మెంట్ చేసి, ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఒక గదిలోకి ప్లాన్డ్గా ఆ అమ్మాయిని చంపేసి ఆత్మహత్య చేసుకుందన్నట్టుగా క్రియేట్ చేశారు అన్నట్టుగా చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఇక్కడికి జరిగింది. అయితే నెల రోజుల తర్వాత చైర్మన్ జనార్దన్ రెడ్డిని, తన 2 కొడుకుల్ని అరెస్ట్ చేశారు, వాళ్ళని రిమాండ్ చేశారు. కొద్ది రోజులకే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఇక్కడతో కేసు అయిపోయింది, మరి దుండగులు పట్టుకున్నారు కదంటే కాదు, ఇక్కడే స్టార్ట్ అయింది అసలైన ప్రాబ్లం. అయితే తన బాడీలో ఉన్నటువంటి ఆ స్పర్మ్ని DNA టెస్టులు చేసినప్పుడు వీళ్ళతో మ్యాచ్ అవ్వాల. అంటే ఆ తప్పులో, ఆ హత్య వెనక, ఆ అత్యాచారం వెనకాల, ఆ సెక్షువల్ హరాస్మెంట్ వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళు బయటికి రాలేదు. ఎవరు వాళ్ళు, ఎందుకు ఇది చేశారు, ఎందుకు ఆ మైనర్ బాలిక మీద ఇంత కిరాతకంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏంటి? ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి. నా కూతురికి న్యాయం జరగాలి. నా కూతురికి జరిగిన అన్యాయం ఏ చదువుకుంటున్న అమ్మాయికి జరగకూడదు, ఏ ఎస్టీ ఫ్యామిలీ అమ్మాయికి జరగకూడదని తన తల్లి పార్వతి గారు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. తను తిరగని ఆఫీస్ లేదు, తను కలవని అధికారి లేడు, తను కలవని పాలిటీషియన్ లేడు. అందరి దగ్గరికి వెళ్ళింది, అన్ని చోట్లకి వెళ్ళింది, ఏడ్చింది, అరిచింది. తన వేదని, బాధని, తన శోకాన్ని గొంతు విప్పి చెప్పుకుంటే అందరూ విన్నారు, మేమున్నామన్నారు. కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ కేసుని సార్ట్అవుట్ చేయలేదు, సాల్వ్ చేయలేదు. ఒక అన్సాల్వ్డ్ కేసుగా అలా మిగిలిపోయింది. కిచెన్ అండ్ డైనింగ్ హాల్, ఆ డైనింగ్ హాల్ కి ఆనుకొని ఇక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది. అందరి పేరెంట్స్ కి ఏమనుకున్నారంటే మేము కూడా అదొక డైనింగ్ హాల్ లో ఏసీ పెట్టారనుకున్నాం. కానీ ఈ నిజ నిర్ధారణ కమిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఫోటోలో ఆర్టీఓ గారు, డాక్టర్ ఇందిరా గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, తర్వాత వీళ్ళందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీలో బలవంతంగా డోర్లు ఓపెన్ చేస్తే అక్కడ మనకి ఈ లగ్జరీ బెడ్రూమ్ అనేది బయటపడిందండి. అంటే సీసీ కెమెరాలు లేకుండా అమ్మాయిల డార్మెంట్ లో ఈజీగా లోపలికి ప్రవేశించవచ్చు. అక్కడ ఎలా ఉందంటే ఫెసిలిటీ, అమ్మాయిలకి వాష్రూమ్ వెళ్ళడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్ కన్నా వెళ్ళాలి, లేదా పైన సెకండ్ ఫ్లోర్ కన్నా వెళ్ళాలి. ఇప్పుడు అమ్మాయిలు లేచి అర్ధరాత్రి పూట గ్రౌండ్ కి ఎప్పుడైనా వాష్రూమ్ కి వచ్చినప్పుడు దే కెన్ ఈజీలీ అమ్మాయిలను తీసుకెళ్లి ఆ రూమ్ లో ఏం చేసినా కూడా ఎవరికి తెలియదు. అలా మెయింటైన్ చేశారండి ఈ స్కూల్లో వాళ్ళు. ఇది సుగాలి ప్రీతి మన కూతురు కేసులో నిజ నిర్ధారణ కమిటీలో వచ్చినప్పుడు మాత్రమే తెలిసింది. మాన్యువల్ లో, ట్రైనింగ్ లో కానివ్వండి, హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఏదైనా కూడా చార్జ్ షీట్ లో ఒకవేళ ఎఫ్ఐఆర్ లో ఉంచి డిలీట్ చేసినా, అడిషన్ చేసినా, యూ హౌ టు ఇన్ఫార్మ్ టు ద కంప్లైంట్ దానికి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ అబ్జెక్షన్స్ వినాలి. వాళ్ళ అబ్జెక్షన్స్ కన్నా వాళ్ళు ఓవర్ రూడ్ చేస్తే అప్పుడు ఆ సెక్షన్స్ డిలీట్ చేయాలని ఉంది. ఇది ఏది పాటించలేదు సార్. ఈవెన్ ఆయన హయ్యర్ అథారిటీ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకోలేదు, కానీ సెక్షన్స్ డిలీట్ చేసినాడు. అంటే వెంకటరామరెడ్డి గారు ఆయన చెప్పిన మాట అంటే, ఈ డిఐజీ ఒక హోదాలో ఉండి, అమ్మా నా చేతుల్లో ఏమీ లేదమ్మా, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ తప్ప నా చేతుల్లో ఏం లేదని చేతులు దులుపుకున్నారు. దానికి మేము దాదాపుగా జవహర్ రెడ్డి సార్ గారికి 8 నుంచి 10 సార్లు పోయి ఉంటాము. ఎప్పటికీ ఒక్క నెలలోనే 8 నుంచి 10 సార్లు. ప్రతిసారి పోవడము, ఈ ఫైల్ ఇవ్వడం, వెళ్ళండి చూస్తాను. లాస్ట్కి మాకు విసుగొచ్చి మేము గొడవ పెట్టుకున్నాము. మీరు ఒక రెడ్డి వర్గానికి చెందినవారు కాబట్టి వాళ్ళని ముద్దాయిలను కాపాడుకుంటూ రావడానికి మాత్రమే కాలయాపన చేస్తున్నారు. మీరు వాళ్ళ లోకల్ పోలీసుని పిలిపించి మమ్మల్ని మళ్ళీ బెదిరించి, అంటే మీరు ఇట్లా చేస్తే అరెస్ట్ చేయండి, మమ్మల్ని కోర్టుకు పెట్టండి, మేము ఎందుకు వచ్చినామో ఏం కదని చెప్తే అప్పుడు మళ్ళీ ఆయన కొంచెం తగ్గి మళ్ళీ అక్కడ అతని సెక్రటరీగా పనిచేస్తున్న, అంటే డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న రాజు గారికి వెళ్ళి చెప్పండి అమ్మా, నాకు అంత టైం లేదు, వినేంత టైం అన్నారు. అతను చాలా అన్యాయం చేశారమ్మా మీకు, లక్ష్మీనారాయణ చాలా అన్యాయం చేశాడు, ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వినోద్ కుమార్ ఎట్లా చేసినాడని మా మీద కన్నీటి బొట్లు కారుస్తూ చిన్నగా ఒక 5 లక్షల అమౌంట్ ఇవ్వండి అమ్మా, మీకు ఇప్పుడు కమిటీ వేస్తారు, ఆ కమిటీ వాళ్ళకి ఇచ్చి మీ తరఫున రాపిస్తాను అన్నాడు.
మేము మళ్ళీ వెళ్ళి జవహర్ రెడ్డి సార్ మీ ఆఫీస్లో అవినీతి జరుగుతుంది ఇట్లా అడుగుతున్నారు మమ్మల్ని, ఎక్కడి నుంచి తేవాలంటే మీరు మస్తుగా చెప్తారులేమా, అవన్నీ మేము వింటామని మమ్మల్ని గదురుకున్నాడు. ఇప్పుడు మీరు గమనించగలిగితే గత 10 రోజుల క్రితం పేపర్లన్నీ వెతికి చూడండి, ఆ రాజుగారు 10 లక్షలకి పట్టుబడి. విచారణ మొదలు కాకపోవడంతో సుగాలి ప్రీతిబాయ్ తల్లిదండ్రులు ప్రజా సంఘాలతో కలిసి ఓసారి ఢిల్లీలో సిబిఐ ప్రతినిధులను కలిశారు. సిబిఐ విచారణపై జారీ చేసిన జీవోల్లో ప్రొసీజర్ ఫాలో కాలేదని, ఆ జీవోలు వేస్ట్ పేపర్ తో సమానమని అధికారులు చెప్పినట్లు ప్రీతిబాయ్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నా కూతురు నన్ను అడగదా సార్, ఏమ్మా నన్ను అమ్మేసిన వాళ్ళకంటే నేనేం చెప్పాలి సార్ సమాధానం? మేము అక్కడ హాస్టల్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్తానే ప్రీతి అంటే పరిగెత్తుకుంటూ వస్తుండే. ఇప్పుడు మేము ఎక్కడికి బర్రెల గ్రౌండ్కి వెళ్ళి అడగాలి ఆ పిల్లని? ఇంకా ఎక్కడ పోరాటకుండా ఉండే చెప్పండి. ఆ అమ్మాయి పడిన బాధ ఎట్లుండదు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే తెలుసా సార్ ఆ బాధ. ఈ అమ్మాయి పేరుని, ఈ అమ్మాయి డెత్ని వాడుకుని చాలా మంది లబ్ధి పొందారు, కానీ సుగాలి ప్రీతికి మాత్రం న్యాయం జరగలేదు. తన తల్లి పార్వతి గారు దివ్యాంగురాలు, 2 కాళ్ళు ఉండవు ఆవిడకి, ఆవిడ వీల్ చైర్ సాయం లేకపోతే బయటకు కూడా వెళ్ళలేరు. ఇలాంటి ఆవిడ గత 9 సంవత్సరాలుగా న్యాయం కోసం రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఆవిడ తిరుగుతూనే ఉంటే అలాంటి టైంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసింది. ఈ కరెక్ట్ టైంలో జనసేన పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్లోకి దిగారు. అప్పుడు అందరూ అనుకున్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ కేసుకి ఒక సొల్యూషన్ వస్తుంది, ఈ మిస్టరీ వీడుతుంది అని అందరూ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు హామీని ఇచ్చారు, ధీమా ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఆయన ర్యాలీలు చేశారు, స్ట్రైకులు చేశారు, లక్షల మందిని వెంటేసుకుని న్యాయం కావాలి, సుగాలి ప్రీతి కోసం నేను నిలబడ్డానని చెప్పి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసి నాకు ఏమి చేయాలని నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలరు, నిజ జీవితంలో చెప్పలేరు. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గత్తెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. చాలా వేదికల మీద లక్షల మందిలో ఆయన మాట్లాడుతూ సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని ఆయన ఫైట్ చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని, సుగాలి ప్రీతి కేసుని సిబిఐ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు టేకప్ చేశారు. టేకప్ చేసి వెంటనే సాల్వ్ చేశారా, స్టార్ట్ చేశారంటే నెలలు అయిపోతున్నాయి, కానీ టైం గడిచిపోతుంది, కానీ కేసుని ఏం మాత్రం సాల్వ్ చేయలేదు. కొన్ని నెలల తర్వాత మరలా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ కోసం తిరిగి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు వాళ్ళు సిబిఐ వాళ్ళని అప్డేట్ కోసం అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం చాలా కామెడీగా ఉంటుంది. ఏంటంటే, మా దగ్గర ఈ కేసు దర్యాప్తు చేయటానికి ఫినాన్షియల్ రిసోర్సెస్ లేవు, మా దగ్గర ఆర్థిక వనరులు లేవు అని వాళ్ళు చేతులు ఎత్తేశారు. సో అక్కడ ఆగిపోయింది. 2 ప్రభుత్వాలు మారాయి, 2 గవర్నమెంట్స్ మారాయి. మొదటిగా వైసీపీ ఉంది, తర్వాత టీడీపీ వచ్చింది. ఈ 2 ప్రభుత్వాలు సుగాలి ప్రీతి మరణం విషయంలో న్యాయం చేయలేకపోయింది. అంటే అన్యాయమే గెలుస్తుందా, న్యాయం చచ్చిపోయిందా? న్యాయం అరిచి ఏడ్చి అలసిపోయి విసిగిపోయి మౌనంగా ఉండిపోవాల్సిందేనా? ఇక న్యాయం జరగదా? మన రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోవాల్సిందేనా? న్యాయ వ్యవస్థ చచ్చిపోయింది అని బ్రతకాల్సిందేనా? అంటే పేదవాళ్ళకు ఒక న్యాయం, ఉన్నోళ్ళకు ఒక న్యాయమా? అగ్రవర్ణ కులాల వాళ్ళకే అన్యాయం జరిగితే ఒక న్యాయం, తక్కువ కులాల వాళ్ళకి అన్యాయం జరుగుతూ న్యాయమా అన్నట్టుగా ఉంది ఇక్కడ సుగాలి ప్రీతి యొక్క కేసుని చూస్తే. ఇప్పుడు పర్టికులర్గా నేను ఈరోజు సుగాలి ప్రీతి యొక్క కేసు గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, కర్నూలులో గత 4-5 రోజులుగా ఈ ఇష్యూ మనం అందరం చూస్తున్నాం, వైరల్ అవుతుంది. సుగాలి పార్వతి గారు ఆవిడ పట్టు విడవకుండా నా కూతురికి న్యాయం జరగాలి, నా కూతురి మరణం వెనక ఉన్న నేరస్తుల్ని శిక్షించాలి అని ఆవిడ వీల్ చైర్లు తిరుగుతూ కూడా ఆవిడ వీల్ చైర్ యాత్ర చేస్తానని ఒక కరపత్రాన్ని ప్రింట్ చేయించుకొని ఆవిడ ప్రాణానికి తెగించి లైఫ్ రిస్క్ చేసి మరి ఆవిడ రోడ్డు ఎక్కడానికి సిద్ధపడుతుంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఆవిడకి పర్మిషన్ కూడా ఇవ్వటం లేదు. ఎవరైతే సుగాలి ప్రీతి పేరుని బాగా వైరల్ చేసి నేనున్నాను అని భరోసా ఇచ్చారో ఆయనే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనిదల గారు. ఈయన నేను చేస్తాను, అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసుని ఫస్ట్ నేను టేకప్ చేస్తాను. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే
10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. కర్నూలులో ఒక ఆడబిడ్డకి అన్యాయానికి గురైతే జగన్ రెడ్డి గారు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు? దిశ గురించి మీరు మాట్లాడినప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం చేసిన తప్పుని ప్రతిదీ రివర్స్ ఎండగట్టినప్పుడు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు సుగాలి ప్రీతికి దారుణానికి ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు? నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు. అన్న నా బిడ్డను చంపేశారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరల్ చాలా లోగా ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలులో తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకున్నాం అని చెప్పినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ, ఇచ్చిన భరోసా ఏమైపోయింది? మరి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, ఏమైనా చేశారంటే ఏమీ చేయలేదు, చేతులు ఎత్తేశారు. ఈయన కూడా ఊగి ఊగి మాట్లాడారు, అరిచి అరిచి మాట్లాడారు, జగన్ గారిని ప్రశ్నించారు. ఈరోజు ఏమైపోయింది? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ అధికారంలోకి వచ్చాక ఈవిడ సుగాలి పార్వతి గారు ఆయన చుట్టూ తిరిగితే న్యాయం కోసం అని ఏడిస్తే, ఒక రోజున అప్పట్లో నేనున్నానమ్మా నీకు అని చెప్పి హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆమె బాధని వినటానికి కూడా తీరిక లేదు. ఇక ఆవిడ ఏం చేస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఏమని చెప్పుకుంటుంది? ఏమని ఏడుస్తుంది? ఏం న్యాయం కోరుతుంది? ఆవిడకి నమ్మకం పోయింది న్యాయ వ్యవస్థ మీద, ఆవిడకి నమ్మకం పోయింది అధికారుల మీద, ఆవిడకి నమ్మకం పోయింది పార్టీ నాయకుల మీద. ఈరోజు నేను రోడ్డెక్కుతా, వీల్ చైర్ యాత్ర చేస్తానంటూ ఆవిడ సిద్ధపడుతుంటే కనీసం ఆవిడని అనుమతించకుండా, పర్మిషన్ గ్రాంట్ చేయకుండా ఆవిడని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. సార్, నేను వీల్ చైర్ యాత్ర గురించి చేస్తున్నది గత 9 సంవత్సరాల నుంచి నా కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం జరగట్లేదు. ఇంతవరకు కూడా ముద్దాయిలు ఎవరో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు, ఆ స్కూల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో తెలియదు. అవన్నీ బయటకు తేవడానికి నా వీల్ చైర్ యాత్రకు నేను కొనసాగిస్తున్నాను. దీనిలో ఈ పాంప్లెట్ చదవండి. ఎక్కడైనా కానీ నా బాధ తప్ప ఇంకేమైనా ప్రభుత్వాన్ని విమర్శించానా? మీరు ముద్దాయిలు శిక్షించండి, ఏదైతే అధికారులు తారుమారు చేశారని చెప్తున్నారో ఆ అధికారులు కూడా ముద్దాయిల జాబితాలో చేర్చండి అని చెప్పాను. కానీ మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా నేను ముద్దాయిగా చేర్చానా? ప్రభుత్వాన్ని ఏమన్నా ముద్దాయిగా చేర్చానా? మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముద్దాయిగా చేర్చానా? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ముద్దాయిలు శిక్షించండి అయ్యా అంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఉలిక్కి పడుతుందో చెప్పాలి. ఆవిడ పడుతున్న బాధ, వ్యధ, ఆవేదన అంతా ఇంత కాదు సార్. నేను ఏ పార్టీ వాళ్ళని బ్లేమ్ చేయడానికి నేను రోడ్డు ఎక్కటం లేదు. నేను వీల్ చైర్ యాత్ర చేస్తుంది నా కూతురుకి జరిగిన అన్యాయంలో ఉన్న నేరస్తుల్ని పట్టుకోమని చెప్పటానికే. ఇది నా పర్సనల్ ఇష్యూ అంతే తప్ప ఏ పొలిటికల్గా నేను బ్లేమ్ చేయటానికి, ఏ పాలిటీషియన్స్ని నేను తప్పు పట్టడానికి నేను వీల్ చైర్ యాత్ర చేయటం లేదు అని ఆవిడ మాట్లాడుతుంటే కూడా ఆవిడకి పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వటం లేదు? న్యాయం చేయకపోగా, న్యాయం కోసం నేను రోడ్డు ఎక్కుతానంటే, నేను ప్రశ్నిస్తానంటే ఎందుకు అనుమతించటం లేదు? ఈరోజు ఆవిడకి అండగా చాలా మంది నిలుస్తున్నారు. అభినయ్ దర్శన్ అని నేను కూడా, మా భరోసా పార్టీ కూడా ఆవిడకి భరోసా ఇస్తాం. మేము కూడా సుగాలి ప్రీతి యొక్క మరణం వెనక ఉన్న నేరస్తుల్ని పట్టుకోవటానికి మేము కూడా సుగాలి పార్వతి గారితో మేము కూడా నిలబడతాం. మేము కూడా ఆవిడతో చేయి కలుపుతాం, మేము కూడా ఆవిడతో నడుస్తాం. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి విషయం కాదు. మన కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఎవరైతే ఆ అమ్మాయిని బలాత్కారం చేసి ఘోరాతి ఘోరంగా, కిరాతకంగా చంపారో వాళ్లకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ స్కూల్ యాజమాన్యానికి ఆడపిల్లలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్ల ఒక లెక్క, సుగాలి ప్రీతి ఒక లెక్క, మన ఇంట్లో ఆడపిల్లలు ఒక లెక్కన. ఈరోజు ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే న్యాయం కోసం పోరాడుతూ ఒక మహిళ, ఒక తల్లి వీల్ చైర్ వేసుకుని 9 సంవత్సరాలుగా తిరుగుతుంటే కనీసం ఆవిడ ప్రయాసకి, ఆవిడ అరుపులకి, ఆవిడ ఆక్రందనలకి, ఆవిడ కన్నీళ్ళకి విలువనివ్వలేకపోతున్నారు ఏ నాయకుడు కూడా, ఏ అధికారి కూడా, ఏ పోలీస్ కూడా.
అలాంటి ఆవిడ ఈరోజు నేను వీల్ చైర్ యాత్ర చేస్తాను రోడ్డు ఎక్కుతుంటే ఆవిడికి సపోర్ట్ చేయడం పోనిచ్చి ఆవిడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ సార్ మనం బ్రతుకుతున్నాం? ఎక్కడ మనం బ్రతుకుతున్నాం? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. మనకి ఏమనాలి? మనది ప్రజాస్వామ్యమా? ఏమి రాజ్యం ఇది? ఇది డెమోక్రసీనా? నేను ప్రశ్నిస్తున్నా. ఎప్పుడు జరుగుతుంది న్యాయం? అందరూ సుగాలి ప్రీతిని పేరుని వాడుకున్నారు కానీ ఒక్కరు కూడా న్యాయం చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు, వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇచ్చారు, ఒక 5 సెంట్ల స్థలం ఇల్లు ఇచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఆ 5 ఎకరాల స్థలం, ఆ ఇల్లు కోట్ల విలువ చేస్తుంది. సార్, కోట్ల విలువ చేసే స్థలాలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఏవేవో ఇచ్చారు. కానీ ఆవిడకి కావాల్సింది తన కూతురు విషయంలో జరిగిన అన్యాయాన్ని, నేరస్తుల్ని శిక్షించాలి అన్నది ఆవిడ డిమాండ్. ఇది మాత్రం చేయలేకపోతున్నాం, ఇది మాత్రం సాల్వ్ చేయలేకపోతున్నాం. అంటే మనం చేతకాని వాళ్ళమా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ, అధికారంలోకి ఉన్న పార్టీలు కానీ చేతకానితనమా? ఏమనాలి? ఏం చేయాలి? ఏం చెప్పాలి? అభినయ్ దర్శన్ స్టాండ్స్ విత్ సుగాలి ప్రీతి, సుగాలి పార్వతి గారు. మేం నిలుస్తున్నాం సుగాలి పార్వతి గారితో, మీరు నిలవండి, న్యాయం కోసం నిలబడదాం. ఒకరింటి ఆడబిడ్డ అయితే ఒక లెక్క, మన ఇంటి ఆడబిడ్డ అయితే ఒక లెక్క కాదు. ఇలాంటి పరిస్థితి మన ఇళ్లలో, మన కుటుంబాల్లో జరగక ముందే న్యాయం కోసం నిలబడదాం, న్యాయం కోసం పోరాడదాం. ఎంతవరకైనా పోరాడదాం, ఎంతవరకైనా నిలబడదాం. 2 కాళ్ళు లేని ఒక దివ్యాంగురాలు న్యాయం కోసం అంతగా 9 సంవత్సరాలు. సార్, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మమ్మల్ని ఎన్ని భయభ్రాంతకు గురి చేసినా, ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసు వారే మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నా, అయినా కూడా ఈ వీల్ చైర్ యాత్ర అయితే నేను కొనసాగిస్తాను. ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తారో చేయండి, ఎంతమందిని మమ్మల్ని మీరు ఎంత చిత్రహింసలకు గురి చేయాలో చేయండి. నేను ఒక్కదాన్ని అయినా సరే వీల్ చైర్ దొబ్బుకుంటూ మరి సెక్రటరీ వరకు వెళ్ళి నా గలం విప్పుతాను. ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వాలు చేస్తున్న విఫలాలు, ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు నేను చెప్తాను. ప్రతి తల్లిదండ్రులకు కూడా మా బాధలు మేము వివరించుకుంటాం. అంటే అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకి ఇదొక ఏమంటారు అవగాహన కోసం నేను మీ యాత్ర చేయాలనుకుంటున్నాను. నేను దీంట్లో ఎక్కడే కానీ మరి శాంతియుతంగానే చేస్తాను, కానీ శాంతియుతంగా కాకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. మీరు ఎన్ని కుట్రలన్నా చేయండి, మమ్మల్ని ఎన్ని భయభ్రాంతికి గురి చేసినా కూడా ఈ పోరాటం అయితే ఆగదు, ఈ వీల్ చైర్ యాత్ర అయితే ఆగదు. రేపు ఖచ్చితంగా ప్రీతి సమాధి వద్ద నుండి సెక్రటేరియట్ వరకు ఖచ్చితంగా కూడా నేను వీల్ చైర్ యాత్ర చేసి, మీరు ఈ ప్రభుత్వం బాధితులమైన మమ్మల్ని ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారో, ఎంత వేధిస్తున్నారో ప్రజలు మొత్తానికి తెలిసే విధంగా ఇప్పుడు కూడా ఆల్రెడీ చూస్తూ ఉంటారు, ఇంకా ప్రత్యక్షంగా కూడా నేను చెప్పడం చేస్తానన్నా.